వీరభద్రుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు తార్ల వెంకటేశ్వరరావు గారు, ముఖ్య అతిథి నా ఆత్మీయ మిత్రుడు సాహిత్యవేత్త ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు, ఈ కార్యక్రమ నిర్వహణకు కారణమైనటువంటి బహుజన సమాజ్ ఫ్రంట్, బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ కార్యబాధ్యుడు శ్రీ దానియేల్ గారు, శ్రీ రామారావు గారు, విద్యార్థి మిత్రులారా, కొందరు సాహిత్య మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు, ఆకాశవాణి మిత్రులు ఉన్నారు, మీ అందరికీ కూడా నా నమస్సులు. నాకు చాలా సంతోషం అనిపించిందంటే, ఒకటి కేశవరెడ్డి గారి మీద మాట్లాడమని నన్ను అడగడం, రెండోది విద్యార్థులు అడగడం. ఇది తరచూ దొరికే అవకాశం కాదు. కాబట్టి నన్ను ఎప్పుడు అడిగారో కానీ అప్పటి నుంచి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. ఈరోజు పొద్దున నాకు ఏ రకమైన ఉద్యోగపరమైన అంతరాయం కలగకూడదు, ఎవరు ఏ మీటింగ్కి పిలవకూడదు అని. విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను కాబట్టి నేను మామూలుగా ఒక సాహిత్య సమావేశానికి వెళ్ళి మాట్లాడినట్టుగా మాట్లాడడానికి నాకు సంసిద్ధత లేదు. అందుకని ఏం చేశానంటే, రాత్రి ఇవాళ పొద్దున పరీక్ష ఉంటే ఎట్లా చదువుతారో అట్లా కూర్చొని రాత్రి అంతా మళ్ళీ కేశవరెడ్డి గారి పుస్తకాలు చదివాను. నేను చదవకుండా రావాలని అనిపించలేదు నాకు. ఎందుకంటే మీరంతా కూడా పిల్లలు, నేను మాట్లాడే ప్రతి మాట చాలా బాధ్యతతో మాట్లాడాలి. సాహిత్యవేత్తలతోటి సాహిత్య సభలను మాట్లాడేది వేరు, ప్రాక్టీషనర్స్తో మాట్లాడేది వేరు, పిల్లలతో విద్యార్థులతో మాట్లాడేది వేరు. కాబట్టి నేను కేశవరెడ్డి సాహిత్యం గురించి చాలా బాగా అవగాహన ఉంది నాకు అనుకుని ఇక్కడికి వచ్చి బాధ్యతారహితంగా మాట్లాడతానేమో అన్న భయంతో నేను మళ్ళీ ఒకసారి ఆయన నవలలు రాత్రంతా కూర్చుని మా ఆవిడ అడుగుతుంది ఏంటేమన్నా పరీక్ష ఉందా అని. అట్లా పొద్దున కూడా మళ్ళీ 4 గంటలకు లేచి చదివి వచ్చాను మీ దగ్గరికి. నాకు ఎక్కువ సమయం కూడా తీసుకొని నేను ఒక 3-4 అంశాలు మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే కేశవరెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యం. నా చాలా చిన్నతనంలో, అంటే 8-9 ఏళ్ల వయసులో మా పల్లెటూళ్ళలో, మాదొక గిరిజన గ్రామం. ఆ గిరిజన గ్రామంలో 1971 ఆగస్టు నెల భారతి పత్రిక మా ఇంట్లో ఉంది. ఎందుకుందో తెలియదు, ఎవరు కొన్నారో ఎవరు తెచ్చిపెట్టారో తెలియదు. అందులో ది రోడ్ అని ఒక సీరియల్ అన్నమాట. అది సీరియల్ అని చదివాక తెలిసింది నాకు. నేను కథ అనుకున్నాను. నేను ఒకే ఒక్క సీరియల్ కాబట్టి ఆ భారత సంచికలో ఒక్క చాప్టర్ నాకు చదివే అవకాశం దొరికింది. అది నేను కొన్ని 100 సార్లు చదివి ఉంటాను. ఎందుకు చదివానంటే అందులో ఉన్న చిత్రం అంతా కూడా నాకు మా ఊళ్ళో నేను చూసే జీవితంలాగా కనబడింది. నాకు చాలా చిన్న వయసులో, 9 ఏళ్ల వయసు సంగతి మాట్లాడుతున్నాను నేను. అగ్రహారాన్ని మాలపల్లిని కలిపితే ఒక రోడ్డు వేస్తే బాగుంటుంది అని సుబ్బారాయుడు అనేవాడు అనుకుంటాడు. అనుకోగానే ఆ చెట్టు మీద ఉన్న కాకి కావు కావు నడుస్తుంది. అక్కడి కథ మొదలవుతుందన్నమాట. అందులో ఉన్నటువంటి చాలా దృశ్యాలు, ఆ పోస్ట్ మాస్టరు, పోస్ట్ రన్నరు, ఆ బస్సు డ్రైవరు, టీ షాప్ దగ్గర టీ అమ్మే అమ్మాయి, ఆ రెడ్డి, ఆ మాలపల్లిలో ఉన్నటువంటి జీవితం, అగ్రహారంలో ఉండే జీవితం, ఇదంతా కూడా ఎందుకో అంటే మాది అగ్రహారం కాకపోయినప్పుడు గిరిజన గ్రామం అయినప్పటికీ మా గ్రామం మాలపల్లి గ్రామానికి అవతల ఉండేది, మధ్యలో ఏడు ఉండేది. ఎందుకనో చాలా ఆ పాత్రలు, ఆయన రాసిన ఆయన ఎక్కడ వాడో ఏ ఊరు వాడో నాకు తెలియదు. ఆ భాష కూడా మా ఊరు భాష కాదు, కానీ అది చదివినప్పుడు నాకు చాలా చాలా సన్నిహితంగాను కళ్ళ కట్టినట్టు ఉండేదన్నమాట. అది చాలా కాలం పాటు తర్వాత అధ్యాయం ఎక్కడ దొరుకుతుంది, రాసిన ఆయన ఎవరన్నా వెతిగా నాకు దొరకలేదు. ఎన్నో ఏళ్ళైన తర్వాత, దాదాపు నాకు 20-25 ఏళ్ల తర్వాత అది ఎంఎస్కో వాళ్ళ పుస్తకంగా దొరికి చదివినది వేరే సంగతి. నేను ఆ రచయిత డాక్టర్ కేశవరెడ్డి అనే రచయిత అది రాశాడని తెలిసిన తర్వాత 80ల ప్రారంభంలో ఆయన రచనలు 3 రచనలు, ముఖ్యంగా శ్మశానం కాదు ఇన్క్రెడిబుల్ గాడెస్ను, తర్వాత అతడు అడవి జయించాడు, సిటీ బ్యూటిఫుల్, రాముడు ఉండాడు రాజ్యం ఉండాది, ఈ 4 కూడా, ఈ 4 ఇన్క్రెడిబుల్ గాడెస్ను, అతడు అడవిని జయించాడు ఆంధ్ర పత్రికలోను, తక్కినవి ఆంధ్రప్రభలో సిటీ బ్యూటిఫుల్, రాముడు ఉండాడు రాజ్యం ఉండాది, సిటీ బ్యూటిఫుల్లోను, ఆంధ్రజ్యోతిలోను సీరియల్స్గా వచ్చాయి. ఆ సీరియల్స్గా చదివినప్పుడు వాటిని నేను మా తరం అంతా కూడా కేశవరెడ్డి గారికి మేము వీరారాధకులుగా మారిపోయాం.
ఎందుకు మారిపోయామంటే ఒక విషయం మీకు చెప్పాలి, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేంటంటే 80ల ప్రారంభంలో కేశవరెడ్డి తాలూకు నవలలు సీరియల్స్గా రావడంలో చాలా ప్రత్యేకత ఉంది. 80ల ప్రారంభంలో కమర్షియల్ లిటరేచరు, పాపులర్ లిటరేచరు, మనం క్షుద్ర సాహిత్యంగా చెప్పుకునే సాహిత్యం అంతా కూడా సీరియల్స్గా వచ్చేది. ఆ సీరియల్ చదవడం కోసం బారులు తీరు ఉండేవారన్నమాట. ముఖ్యంగా ఆంధ్రభూమి పత్రికలో ఎండమూరి వీరేంద్రనాథ్ తాలూకు సాహిత్యం వచ్చేటప్పుడు, తులసిదళం, వెన్నెల్లో ఆడపిల్ల లాంటివి వచ్చేటప్పుడు ఒక తరమంతా కూడా దాన్ని ఎగబాకేవారు. నేను రాజమండ్రిలో మేము సాహిత్య చర్చలు చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న పదే వచ్చేది. అదేమిటంటే ఎండమూరి వీరేంద్రనాథ్ సాహిత్యంలో ఏమున్నా లేకపోయినా కూడా అందరూ చెప్పే మాట ఏంటంటే అసలు రీడబిలిటీ ఉంటుందండి, ఆయన పాఠకులు కట్టి పడేస్తాడండి, పాఠకుడు మళ్ళా వారం ఎదురు చూసేదాకా చేస్తాడని చెప్పేవారు. అయితే నేను నా మిత్రుడు గోపిచంద్ర ఉండేవాడు. మేము తరచూ మేము గ్రహించిన విషయం ఏమిటంటే నాకు ఒక్కరోజు కూడా, నేను ఒక్క వారం కూడా తులసిదళం సీరియల్ చదవలేదు, చదవాలన్న ఆసక్తి కూడా నాకు కలగలేదు. ఆ తర్వాత నేను దాన్ని ఇందులో ఏముంది తెలుసుకుందాం ఉద్దేశం నవలగా చదివాను, కానీ నాకు అతి కష్టంగా నవలను చదివాను. నేను వీరేంద్రనాథ్ రాసినట్టు 50 పైగా నవలల్లో నేను పూర్తిగా చదివిన నవల అదొకటి, వెన్నెల్లో ఆడపిల్ల నవల ఒకటి. తక్కిన నేను చదవలేకపోయాను, నాకు అవి ఏమాత్రం రీడబుల్గా అనిపించలేదు. కానీ ఈ నవలలు ప్రతి వారం ఇవి రీడబుల్గా ఉండడమే కాకుండా ఎక్సైటింగ్గా కూడా ఉండేవి. నేను ఎక్సైటబుల్గా ఉండేవాడిని చూసినప్పుడు. ఏమిటి ఆ క్వాలిటేటివ్ డిఫరెన్స్? తక్కిన ప్రపంచం అంతా ఎగబడుతున్నట్టు ఆ సాహిత్యంలో నాకు కనిపించిన రీడబిలిటీ ఏమిటి, ఈ సాహిత్యంలో కనబడుతున్న రీడబిలిటీ ఏమిటి? సో ఫలానా రచయిత, పాపులర్ రచయిత చాలా రీడబుల్గా రాస్తాడు అని చెప్పిన మాటకి, యథార్థానికి ఎటువంటి ప్రాతిపదిక లేదా నాకు ఆ రోజుల్లో అనిపించింది. కాబట్టి కేశవరెడ్డి నేను మొట్టమొదట నేను ఏ అంశానికి ఆయన గౌరవిస్తానంటే, ఒక సమాజం మొత్తం రీడబిలిటీ పేరిట ఒక అప్రయోజకరమైనటువంటి, నిరర్ధకమైనటువంటి, ఇంకా చెప్పాలంటే నష్టదాయకమైనటువంటి సాహిత్యమైన కథలు పడుతున్న రోజుల్లో, ఒక రకంగా చెప్పాలంటే సాహిత్యం తాలూకు సామాజిక విలువని ధ్వంసం చేస్తున్న రోజుల్లో ఆయన నిజమైన సామాజిక విలువని ఇవ్వగలిగినటువంటిది, మనుషుల్ని చైతన్యవంతులు చేయగలిగిన సాహిత్యం అని చెప్పడం మాత్రమే కాక దాన్ని రీడబుల్గా చేశాడు ఆయన. నాలాంటి యువకులకి ఆ రోజుల్లో ఈ సీరియల్స్ రాకపోయి ఉంటే, ఓ సిటీ బ్యూటిఫుల్లో ఒక రావుడు ఉండాడు రాజ్యం ఉండాదో రాకపోయి ఉంటే, నాకు బహుశా నా ఫార్మేటివ్ ఇయర్స్లో సాహిత్యం పట్ల నా అభిప్రాయాలు చాలా డిఫరెంట్గా ఉండేవి. నేను వేరే విధంగా మారుండేవాడినేమో. ఇందుకు నేను కేశవరెడ్డిని గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇది మీరు గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా కేశవరెడ్డి గారి సాహిత్యం తాలూకు ప్రధాన దశ దాటా పుట్టినవాళ్ళు మీరు. మీకు అర్థం కాదు ఎటువంటి కాలంలో కేశవరెడ్డి మాకు ఒక ఆశాకిరణలా కనబడ్డాడు అనేటువంటిది. కేశవరెడ్డి అతడు అడవి జయించాడు ఆంధ్రపత్రికలో సీరియల్గా వస్తున్నప్పుడు దాని ఉత్తరాలు ఉండేవి ఆ రోజుల్లో. అట్లాంటి ఉత్తరాలు కూడా చదివాము మేము. అంటే నవల తాలూకు ఆ సీరియల్ భాగమే కాకుండా ఆ సీరియల్ భాగం గత వారం వచ్చిన దాని మీద ఈ వారం ఎవరు ఉత్తరాలు రాశారని చదివితే ఆ ఉత్తరాలు ఎవరు రాశారు? ఆవంశ సోమసుందరు, ఆర్ఎస్ సుదర్శనం, వసుంధరాదేవి, ఆచండ జానకిరాం, మధురాంతకం రాజారాం, వీళ్ళ ఉత్తరాలు ఉండేవి. వాళ్ళెవరూ కూడా సామాన్యమైన కవులు రచయితలు కారు. వాళ్ళు ఆంధ్రపత్రిక ఓపిక కూర్చొని ఉత్తరాలు రాసేవారు. వాళ్ళు ఆ ఉత్తరాల్లో కేశవరెడ్డి తాలూకు ఈ కొత్త నవల ఎటు తీసుకువెళ్తుందని రాసేవారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కేశవరెడ్డి అనగానే నాకు నా యవన ప్రాదుర్భావ వేళ 30-40 ఏళ్ల కిందట ముఖ్యంగా 80ల ప్రారంభంలో ఒక మెస్మరైజింగ్ ఎఫెక్ట్ నా ముందు నా కళ్ళ ముందు కదులుతుంది. ఏదో ఒక విచిత్రమైనటువంటి, విలక్షణమైనటువంటి, ఒక అద్వితీయమైన సాహిత్య ప్రపంచాన్ని మా కళ్ళ ముందు చూపించిన వాడుగా ఆయన కనబడతాడు. అట్లాంటిది నేను ఊహించినటువంటి అవకాశం ఏంటంటే, ఒక 20 ఏళ్ల కింద ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి నా పుస్తకాలు 2 పుస్తకాలు ఒక పెద్ద మనిషి ఒక దాత ప్రచురిస్తానంటున్నాడు, మీరు వాటిని 3 పుస్తకాలు ముందు మాట రాయాలి అని అడిగాడు ఆయన. ఒకటి మగవాని పుల్లంగోవి, రెండోది చివరి గుడిసె, మూడోది సిటీ బ్యూటిఫుల్. కొన్ని కారణాల్లో సిటీ బ్యూటిఫుల్ ముందు మాట రాయలేకపోయాను, కానీ మగవాని పుల్లంగోవికి చివరి గుడిసె నేను ముందు మాటలు రాశాను. నేను ఆ ముందు మాటలు రాయవలసి వచ్చినప్పుడు నేను కేశవరెడ్డిని మొదటిసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అంతకుముందు నేను ఆయన పట్ల కొట్టుకుపోయాను ఆ వరవడిలో. కానీ ఈసారి ఆయన రాయమని అడిగినప్పుడు 96లో నేను రాశాను ముందు మాటలు. రాయమని అడిగినప్పుడు నేను ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నేను అలా ప్రయత్నించిన వెనకాతల నాకు ఒక అనుభవం ఉంది. అనుభవం ఏమిటంటే, నేను 90ల ప్రారంభంలో కర్నూలు జిల్లాలో గిరిజన సంక్షేమాధికారిగా పనిచేశాను. నేను ఆ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా
ఆళ్లగడ్డ ప్రాంతం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, పాణ్యం, బండి ఆత్మకూరు లాంటి ప్రాంతాల్లో చెంచులు, యానాదులు, ఎరుకలు, బోయలు ఇట్లాంటి వాళ్ళ తాలూకు జీవితాన్ని చాలా దగ్గర నుండి చూడవలసి వచ్చింది. వాళ్ళ తాలూకు చాలా సమస్యల్ని నేను నా సమస్యలుగా భావించి ఎంతో కొంత పోరాటాలు, కొంత ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. ఈ ఎరుక, ఈ జీవితాన్ని, ముఖ్యంగా రాయలసీమ జీవితాన్ని దగ్గరగా ఉండి చూసిన ఎరుక, ఆ సమాజాలు పడుతున్నట్టు, ఆ మానవ సమూహాలు పడుతున్నట్టు కొన్ని సమస్యల్ని కళ్ళారా చూసినట్టు ఎరుకలోంచి నేను చివరి గుడిసె, మగవాని పిల్లంగోవ అర్థం చేసుకోవడం ప్రయత్నించినప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఆయన వెనక రాసిన పుస్తకాలు నేను చదివాను నేను. ఆ తర్వాత వచ్చిన పుస్తకం నాకు తెలిసి బహుశా ఇంకా మునెమ్మ వచ్చిన తర్వాత కేశవరెడ్డి గారు కనీసం నాకు ఒక 100-150 సార్లు ఫోన్ చేస్తుంటాడు. ఆయన బహుశా అన్నిసార్లు నాకెవరు ఏ రచయిత ఫోన్ చేయలేదు. ఆయన మీరు రాయండి అని. కేశవరెడ్డి గారు చాలా తప్పించిన విషయం అంటే వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఆయన ఎక్కడో తన చివరి నవల దగ్గర, తన జీవిత సాహిత్య ప్రస్థానం తాలూకు చివరి మజిలీ దగ్గర అకస్మాత్తుగా అనుకోకుండా ఒక అపార్థానికి గురైన వేదన ఏదో ఆయన పట్టి పీడించింది. ఆయన దాని నుంచి, ఆ అపార్థం నుంచి బయటపడేసే శక్తి ఏదో నాకున్నట్లుగా, నేను రాస్తే ఆయన పూర్తిగా ఆ ఛార్జ్షీట్ నుంచి ఆయన విముక్తి అవుతాడన్నట్లుగా ఆయన నాకు కనీసం ఎన్నోసార్లు ఫోన్ అడిగాడు. ఆయన మీరు రాయండి, మీరు రాస్తే నాకు ఇదవుతుందని. నేను రాయలేకపోయాను. నేను ఎందుకు రాయలేకపోయిన తర్వాత నేను చెప్తాను. ఈ ప్రస్థానంలో అంటే ఆయనతో నేను ఎక్కడో సుదూరమైనటువంటి చిన్న పిల్లవాడుగా ఆయన ది రోడ్ నుంచి మొదలుపెట్టి మునిమ్మ దాకా కేశవరెడ్డి గారి వెంట ప్రయాణం చేస్తూ, తర్వాత ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ, తర్వాత కేశవరెడ్డి గారు ఆయన అర్థం చేసుకునే కొద్దిమంది పాఠకుల్లో నేను కూడా ఒకడని అనుకునే స్థాయి దాకా రావటం అనేది నా జీవితంలో నాకు లభించిన కొన్ని గొప్ప విలువైన అవకాశాలు ఒకటని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను కేశవరెడ్డి గారు మొత్తం 10 నవలలు రాశాడు. నవల అనే మాట మనం వాడుకుందాం. అది బానిసలు, భగవాను వాచ, ఇన్క్రెడిబుల్ గాడెస్, శ్మశానం దున్నేరు, రాముడుండాడు రాజ్యముండాది, అతడు అడవిని జయించాడు, మూగవాని పిల్లంగోవి, చివరి గుడిసె, సిటీ బ్యూటిఫుల్, మునెమ్మ. ఏదైనా మర్చిపోయినా? శ్మశానం దున్నేరు. ఇవి 10 నవలలు. ఈ 10 నవలలో 2 నవలలు మాత్రమే 2 విధాలుగా ప్రత్యేకమైన నవలలు, అంటే వాటి తాలూకు చిత్రణ ప్రత్యేకమైంది. ఒకటి అతడు అడవిని జయించాడు. అతడు అడవిని జయించాడులో పాత్రలు, వాతావరణము, సోమసుందర్ గారు అతడు అడవిని జయించాడు నవల సీరియల్గా వస్తున్నప్పుడు ఒక మాట రాశాడు, ఇది కూడా మళ్ళా మరొక వరాహ పురాణమే అని రాశాడు ఆయన. ఆ రకంగా అది వరాహ పురాణమే, కానీ శిల్పరీత్యా కొద్దిగా ప్రత్యేకమైన పుస్తకం అతడు అడవిని జయించాడు అన్నది. సిటీ బ్యూటిఫుల్ పూర్తిగా చిత్రంలోనూ శిల్పపరంగానూ కొద్దిగా ప్రత్యేకమైనటువంటిది. కానీ సారాంశప్రాయంగా చూసినట్లయితే నాకేమనిపిస్తుందంటే ఈ 10 నవలల్లో ఉన్నది ఒకటే కథ, ఒకటే అనుభవం, ఒకటే వేదన, ఒకటే సమస్య. ఈ ఒకటే అనుభవం, ఒకటే సమస్యని ఆయన గొలుసు కట్టుగా చెప్పుకుంటూ వెళ్ళాడు. చాలాసార్లు తర్వాత నవలల తాలూకు కథ ఈ ముందు నవలల్లో బీజప్రాయంగా కొన్నిసార్లు, స్పష్టంగా కొన్నిసార్లు మనకు కనబడుతుంది. ఉదాహరణకి మూగవాని పిల్లంగోవిలో ఉన్నటువంటి బక్కిరెడ్డి మనకి శ్మశానం దున్నేరులోను, రాముడుండాడు రాజ్యముండాదులో కూడా కనబడతాడు. రాముడుండాడు శ్మశానం దున్నేరులో ఆ రైతు అట్లానే మగవాని పిల్లంగోవి కథలోలానే వెళ్ళి ఆ చెట్టు చివర పొలం దున్నుతూ తనది కాని పొలంలోకి వెళ్ళి పొలం దున్నుకుంటూ మరణిస్తాడు. రాముడుండాడు రాజ్యముండాదులో కయ్యలు వేలమైన తర్వాత వలసపోయే రైతుగా కనబడతాడు. ఇవే కథలు, అంటే ప్రతి ఒక్క కథ తాలూకు బీజం మొదటి కథలో కనబడుతుంది. అంటే వాస్తవానికి ఆ కథలన్నీ కూడా ఒకటే కథ. మీరు కేశవరెడ్డి గారిని ఈరోజు సెమినార్ ఎంచుకోవడంలో డానియల్ గారు చెప్పినట్లుగా ప్రధానమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏమిటంటే, కేశవరెడ్డి గారు దళిత జీవితాన్ని, దళిత సమస్యల్ని చాలా బలంగా, దృఢంగా, స్ఫుటంగా చెప్పుకొచ్చాడు. దళితుడుగా పుట్టనప్పటికీ, దళితుడి జీవితానుభవానికి తాను స్వయంగా లోను కాకపోయినప్పటికీ ఆయన ఆ విధమైన సాహిత్యాన్ని సృష్టించాడు.
సాహిత్యంలో ఎవరి అనుభవాలు వాళ్లే చెప్పటం అన్నటువంటిది ఒక పరిమితిని ఏర్పరుస్తుంది. ఒకరి అనుభవాలు మరొకరు చెప్పటం అన్నటువంటిది ఆహ్వానించదగ్గ విషయం అన్నట్లుగా డానియల్ గారు తన ప్రారంభ మాటలు చెప్పారు. అయితే ఇది సాహిత్యంలో ఒక పెద్ద చర్చనీయాంశం ఏంటంటే స్వానుభవం అని సహానుభవం రెండు ఉంటాయి. స్వానుభవం చెప్పడం గొప్పదా, సహానుభవం చెప్పడం గొప్పదా అన్నది. స్వానుభవానికి క్రెడిబిలిటీ ఉంటుంది. నాకు జరిగిందండి, నా చిన్నప్పుడు, నా 20 ఏళ్ళప్పుడు అంటున్నప్పుడు క్రెడిబిలిటీ ఉంటుంది. సహానుభవానికి క్రెడిబిలిటీ మాత్రమే కాక ఒక రిలయబిలిటీ కూడా ఉంటుంది. నీది కాకపోయినప్పటికీ నువ్వు మరొకరి బాధను చూసి కన్నీళ్లు కార్చడంలో ఒక విశిష్టమైన మానవానుభవం ఉంటుంది. ఉదాహరణకి మన ఇతిహాసాలు, 2 ఇతిహాసాలు రామాయణం, మహాభారతం తీసుకున్నట్లయితే మహాభారతం అనేది స్వానుభవ చిత్రణ. ఎందుకంటే కురుక్షేత్రంలో పోరాటం చేసినటువంటి పాండవులు, కౌరవులు అనేవాళ్ళు ఆ మహాభారతాన్ని రాసిన వ్యాసుడు అనేవాడు తాలూకు సంతతి. అంటే కురుక్షేత్రంలో చిందినటువంటి రక్తం ఒకళ్ళొకళ్ళు వధించుకున్న వాళ్ళు వ్యాసుడు తాలూకు సంతతి, చిందింది వ్యాసుడి రక్తమే. కాబట్టి స్వానుభవం. రామాయణం అట్లా కాకుండా ఒక వేటగాడు 2 పక్షుల్లో ఒక పక్షిని కొడితే ఆ పక్షి కింద పెడితే మరొక మనిషి చూసి, అతడు కూడా ఒకప్పుడు వేటగాడు, చూసి అతని హృదయం ద్రవించి ఆ శోకం శ్లోకంగా మారడం రామాయణం అయింది. దీన్ని సహానుభవం అంటాం మనం. ప్రపంచం అంతటా కూడా సాహిత్యవేత్తలు ఏం చెప్తూ వచ్చారంటే స్వానుభవంతో రాసిన సాహిత్యం గొప్పదే కానీ సహానుభవంతో రాసిన సాహిత్యం మరింత గొప్పది అని చెప్పారు. ఎందుకంటే స్వానుభవం ఏం చెప్తుందంటే నేను మనిషిని అని చెప్తుంది. సహానుభవం ఏం చెప్తుందంటే నేను మాత్రమే కాదు, నా ఎదుటివాడు కూడా మనిషి అనే జ్ఞానం నాకు కలిగింది అని చెప్పడం సహానుభవం తాలూకు విశేషం. ఇది తక్కువ చేయడం కాదు, మనకి విస్తారంగా విస్తృతంగా ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పిన సాహిత్యం రావాలి. దళిత సాహిత్యం రాయాలి, గిరిజన సాహిత్యం రాయాలి, స్త్రీల సమస్యలు రాయాలి, డబ్బుల వాడి సమస్య రాయాలి. కానీ నీ సమస్యను దాటి, నీ పరిమితి దాటి, నీ పరిధి దాటి ఎదుటివాడు తాను కష్టాన్ని గుర్తించగలిగితే, దీన్ని ఏమంటారంటే కుటుంబరావు గారు ఒక మాట రాశాడు. ఆయన సాహిత్య ప్రయోజనం ఏమిటని రాస్తూ ఓ చాలా చక్కటి వివరణ ఆయన ఏమిచ్చాడంటే సాహిత్యం ఏం చేస్తుంది. గొప్ప సమాధానం, నాకు ఇంతవరకు అంత గొప్ప సమాధానం ఏ సాహిత్యవేత్త చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే చట్టం కొంతదాకా చేసి ఆగిపోయిన పనిని సాహిత్యం చేస్తుంది. ఎందుకంటే చట్టం ఏది చేయలేకపోయిందో అది సంస్కారం చేస్తుంది, సాహిత్యం అట్లాంటి సంస్కారాన్ని సృష్టిస్తుంది అని కుటుంబరావు గారు చెప్పాడు. అందుకని ఉదాహరణగా ఏం చెప్పాడంటే ఒకప్పుడు సతీ సహగమనాన్ని నిరోధించడానికి చట్టం చేయవలసి వచ్చింది. ఈరోజు సతీ సహగమనాన్ని నిరోధించవలసిన చట్టం అవసరం లేదు, ఎందుకంటే చట్టం సంస్కారంగా మారి సంస్కారమే ఆ పని చేయిస్తూ ఉంది అని. ఇటువంటి సంస్కార రూపకల్పనలో స్వానుభవ సాహిత్యానికి ఎంత ప్రాసంగికత ఉందో సహానుభవ సాహిత్యానికి కూడా అంత ప్రాసంగికత ఉంది. ఇంకా చెప్పాలంటే కొద్దిగా ఎక్కువ ప్రాసంగికత ఉంది. ఎందుకంటే నీ సమస్య కాకపోతే నువ్వు బాధపడుతున్నావు, ఎదుటివాడి కష్టాన్ని చూసి మమేకం అవుతున్నావు అని అంటే నీలాంటి వాళ్ళు ఎంత ఎక్కువ మంది పెరిగితే ఈ ప్రపంచంలో కష్టపడే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఆ రకంగా కేశవరెడ్డి గారు దళిత జీవితాన్ని, ఒక దళిత జీవితం అనే కాదు, ఒక మాట ఇంగ్లీష్ మాట చెప్పాలి అంటే ఆయన సాహిత్యాంశం అంతా కూడా it is all his whole subject matter consists of people living at periphery. ఆయన ఇప్పుడు సెంటర్లో ఉన్నవాడి గురించి రాయలేదు, ఆయన పెరిఫరీలో ఉన్న అంచుల్లో ఉన్నవాడి గురించే మాట్లాడాడు, ఆయన కేంద్రంలో ఉన్నవాడి గురించి మాట్లాడలేదు. కాబట్టి అంచుల్లో ఉన్నటువంటి, ఇప్పటి భాషలో చెప్పాలంటే అంచు నుంచి పక్కకి నెట్టబడ్డామంటే మార్జినలైజ్డ్, అప్రధానీకరణకు గురైనటువంటి జీవితాల గురించి ఆయన మాట్లాడాడు. ఆ అప్రధానీకరణలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ మార్జినలైజేషన్కి వెళ్తాడు అనమాట. అంటే ఒకవేళ దళితుల గురించి మాట్లాడితే, మాలల గురించి మాట్లాడితే, మాలల్లో మళ్ళా రంపాలోళ్ళనే మాలల గురించి ఆయన మాట్లాడతాడు. ఆయన ఆ మాలల గురించి మాట్లాడేటప్పుడు, రంపాలోడు అనే మాలల గురించి మాట్లాడేటప్పుడు ఆ రంపాలోడు అన్న వాడిని తిట్టడానికి ప్రతివాడు వాడే పదం ఏమిటంటే వాడిని అవమానపరచడానికి, న్యూనతపరచడానికి, హ్యూమిలియేట్ చేయడానికి అందులో వాడే పదం మాదిగాన పదం వాడతాడు. అంటే ఆయన పదే ఆయన ఎవడు అప్రధానీకరణకు గురయ్యాడో, ఎవడు సమాజం తాలూకు అంచుకి పూర్తిగా నెట్టివేయబడ్డాడో వాడిని పట్టుకుని వాడిని తీసుకొస్తుంటాడు, పదే తీసుకొస్తుంటాడు అనమాట. తీసుకురావడం ద్వారా ఏం చేశాడంటే అంచుల్లోకి నెట్టివేయబడ్డవాడిని, అంచుల్లోకి నెట్టివేయబడ్డవాడు కూడా అసహించుకునేవాడు ఎవడున్నాడో వాడిని ముందుకు లాక్కొస్తూ ఉంటాడు. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఆ ఆల్బర్ట్ కాము చెప్పినట్లు ఒక పెద్ద బండ కిందకి దొర్లుతుంటే కింద నుంచి పైకి బండలు లేవనెత్తే కార్యక్రమంలాగా మిత్ ఆఫ్ సిసిఫస్ ఉంది. అట్లా ఇది ఏమిటంటే ఎప్పుడు ఈ అంచులో నెట్టబడ్డవాడు ఎప్పుడు సెంటర్కి తోస్తూ ఉంటాడు అన్నమాట. ప్రతి నవల్లో కూడా అది కనబడుతుంది.
అయితే ఇది ఒక భాగం, విలువైన భాగమే, కానీ ఇది మాత్రమే కేశవరెడ్డి తాలూకు సాహిత్యంగా నేను భావించడం లేదు. కేశవరెడ్డి ఇది చేయటంలో చాలా స్పష్టమైన సామాజిక స్పృహ ఉంది, వర్గ స్పృహ ఉంది, దళిత స్పృహ ఉంది, ఆవేశం ఉంది, ఆక్రోశం ఉంది. తర్వాత ఆయన పుస్తకాలు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసినప్పుడు ప్రతి పుస్తకాన్ని మళ్ళీ ముందు మాట రాసుకున్నాడు. ఆయన రాసుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన తన తాలూకు ఏమనాలంటే సామాజిక ప్రాధాన్యాల్ని, ఆయన తాలూకు రాజకీయ ప్రాధాన్యాల్ని ఎక్కడా విస్మరించకుండా స్పష్టంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. మాట్లాడుకోవడం కాదు, ఆయన చాలా కేర్ఫుల్గా కూడా ఉన్నాడు. ఉదాహరణకి శ్మశానం దున్నేరు నవల్లో కాదు, ఐ థింక్ ఇన్క్రెడిబుల్ గాడెస్ నవల్లో ఆ చిట్ట చివర అర్జున్ రెడ్డి అనేటువంటి వాడు దేవాలయంలో ఉన్నటువంటి తైలం తీసుకొచ్చి తన మీద పోస్తే ఆ మంటలు చల్లారితే తీసుకురమ్మన్నప్పుడు రామచంద్రుడు ఆ గుళ్ళోకి ఎలా వెళ్తాను స్వామి, నేను ఆ గుళ్ళో అడుగు పెడితే ఎట్లాగా గుళ్ళో అడుగు పెట్టనంటే అర్జునుడు అతని ముఖం మీద ఊరుతాడు. ఈ ఉమ్మడం అన్నది సమంజసమేనా అని ఆ పుస్తకాన్ని ముందు మాట రాసిన మధుసూదన్ రావు గారు ప్రశ్నించాడు. దానికి కేశవరెడ్డి గారు దాదాపు 20-30 ఏళ్ల తర్వాత మళ్ళీ సమాధానం ప్రయత్నించాడు. సమాధానం ఇచ్చేటప్పుడు కేశవరెడ్డి ఎక్కడా కూడా తాను చేసినటువంటిది, తను ఏ దృక్పథంలో ఆలోచన చేసిన దాని గురించి ఆయన ఏమి ఎటువంటి సంజాషులు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదని చాలా స్పష్టంగా అంటే ఆయన తాలూకు రాజకీయ సామాజిక ప్రాధాన్యతలు అవగాహన చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి అవి మీరు చర్చించండి, మాట్లాడండి. మీ ఈరోజు సాయంకాలం దాకా మీరు పెట్టుకున్నటువంటి అంశాలు చూసినట్లయితే ప్రతి ఒక్క నవల గురించి మీరు వివరంగా కూలంకషంగా, ముఖ్యంగా దాని ప్రాధాన్యత, శిల్పం, దాని ఐడియాలజీ గురించి మీరు మాట్లాడుతున్నారు, సంతోషం. కానీ నేను మాట్లాడాలనుకున్నటువంటిది ఆ అంశాలు కాకుండా కేశవరెడ్డి గారు మాత్రమే ఎంచుకున్నాడు. రామకృష్ణ గారు ఏమన్నారంటే కేశవరెడ్డి గారికి ముందు అట్లా రాసిన వాళ్ళు లేరు, తర్వాత అట్లా రాసిన వాళ్ళు లేరని. ఆయన ఒక విలక్షణమైనటువంటి శిల్పాన్ని ఎంచుకున్నాడు. ఆ శిల్పం ఎందుకు ఎంచుకున్నాడు దాని గురించి మాత్రం నేను రెండవ మాట చెప్పాలని అనుకుంటున్నాను. నేను మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే 80ల తర్వాత ఇందాక రామకృష్ణ గారు మంచి మాట చెప్పారు. ఏం చెప్పారు? నవల అన్నటువంటిది పెట్టుబడిదారి సమాజం ప్రపంచానికి ఇచ్చిన కానుక ఒకటి. రెండో మాట ఏమారంటే ఆధునిక జీవితానికి వచన సాహిత్యానికి లంకె ఉంది. వచన సాహిత్యంలో ఒక సమాజం ఎంత ఆధునీకరణ చెందితే ఆ సమాజంలో వచన సాహిత్యం అంతా పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా విలువైన, ఆయన చాలా అలవోగ్గా చెప్పుకుంటూ పోయారని చాలా విలువైన సూత్రీకరణలు. మాకు నా 20 ఏళ్ల వయసులో ఎవరైనా ఈ మాట నాకు చెప్పినా నా జీవితం ఎంతో బాగుపడి ఉండేది. ఇవి కొన్నేళ్ల తర్వాత ఎంతో ప్రయాణం తర్వాత తెలుసుకునే విషయాలు సునాయాసంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. అయితే 80ల తర్వాత ప్రపంచమంతటా కూడా ఈ ఆధునిక నవల, ఆధునిక కథ అని మనం వేటినంటున్నామో ఇవి యథార్థానికి ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఇవి ఆంగ్లో అమెరికన్, ఇంకా చెప్పాలంటే వెస్ట్రన్ అంట. వెస్ట్రన్ అంటే మొత్తం పాశ్చాత్య ప్రపంచం అంతా కాదు, కేవలం యూరప్, అమెరికా, ఉత్తర అమెరికా, అది కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లాండ్ ప్రధాన భాగాలుగాను కొంత కాంటినెంటల్ యూరప్ కలిసినటువంటి దాన్నే మనం వెస్ట్ అంటాం. మనం ఈ వెస్ట్రన్ సివిలైజేషన్ తయారు చేసే రూపాలు 18-19 శతాబ్దాల్లో రూపొందినటువంటి రూపాలు ఈ ఆధునిక కథ, ఆధునిక నవల అన్నటువంటివి. ఈ ఆధునిక కథ, ఆధునిక నవల అన్నటువంటి తాలూకు మూలాలు ఎక్కడున్నాయి, ఈ రూపాలు ఇక్కడ దాకా రావటానికి, ఈ ఆధునిక నవలగా కథగా రూపొందడానికి వెనుకున్నటువంటి ప్రభావాలు ఏమిటి అని చెప్పి మనం కానీ పరిశీలించినట్లయితే, నేను గత 5 ఏళ్లుగా నేను విధించుకున్న ఒక అసైన్మెంట్ ఏమిటంటే ప్రపంచ కథ గురించి నేను కొంత కృషి చేస్తూ వచ్చాను. నేను కథ ఎట్లా మొదలైంది, ఎలా పరిణామం చెందింది అని చూస్తే దాదాపుగా ఒక 5000 ఏళ్ల కిందటి కథారూపాల దగ్గర నుంచి నేను వెతకడం మొదలు పెడితే మనకి ఇప్పుడు లభ్యమవుతున్నటువంటి అతి ప్రాచీన లిఖిత కథ ఒకటి, ఒక నౌక విరిగిన నావికుడి కథ అని ఈజిప్షియన్ సాహిత్యంలో దొరుకుతోంది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నాటి కథ, ఒక పెపైరస్ దొరుకుతోంది. అది అంటే దాదాపు 5000 ఏళ్ల కింద మనకి లిఖిత కథారూపం మనకు దొరుకుతోంది. ఆ నౌక విరిగిన నావికుడి కథ నుంచి ఇప్పటి మునిమ్మ దాకా కథా ప్రస్థానం చూసినట్లయితే మనం మాట్లాడుతున్న ఆధునిక కథారూపాలు, మనకి తెలిసిన ఆధునిక కథ, ఆధునిక నవల అన్నటువంటి వాడి చరిత్ర కేవలం 200 సంవత్సరాలు మాత్రమే, లేదా ఇంకా చెప్పండి 150 సంవత్సరాలు మాత్రమే. ఇది కథ ఇలా ఉండాలి, ఇది కథారూపమని చాలా గట్టిగా బల్లగొద్ది వాదించేటువంటి కాలంలోనే, కథ తాలూకు లక్షణాలు నిర్వచించే సమయంలోనే ఆ కథ తాలూకు నిర్మాణాలు బీటలు వాడడం మొదలుపెట్టాయి. ఎందుకు బీటలు వాడడం మొదలుపెట్టాయంటే, మీరు చెప్తున్న ఆధునిక కథా లక్షణాలు, ఆధునిక నవల లక్షణాలు కేవలం పాశ్చాత్య ప్రపంచానికి, అది కూడా యూరోపియన్ అమెరికన్ ప్రపంచానికి, ఒక రకంగా చెప్పండి అది కూడా ఒక మేల్ సెంటర్డ్ ప్రపంచానికి మాత్రమే చెందినటువంటి వైట్ సెంటర్డ్, మేల్ సెంటర్డ్ వెస్ట్రన్
లిటరేచర్కి మాత్రమే సంబంధించిన కేటగిరీలు. ఈ కేటగిరీల ద్వారా మీరు ప్రపంచంలో ఉండే అనేక దేశాల, అనేక ఖండాల, అనేక జాతుల, సమూహాల జీవితాన్ని మీరు చిత్రించలేరు, చిత్రించడానికి అనువైన కళారూపాలు కావు అన్నటువంటి ఒక స్ఫురణ 1950 నాటికే ప్రపంచంలో మొదలైంది. అది రకరకాల రూపాల్లో అనేక దేశాల్లో, అనేక ఖండాల్లో దాని వ్యక్తీకరణలు మొదలవుతాయి. అట్లాంటి ఒక వ్యక్తీకరణ లాటిన్ అమెరికాలో, ముఖ్యంగా ఉత్తర అమెరికా తాలూకు దక్షిణ దేశాలు అంటే మెక్సికో నుంచి మొదలుకొని మొత్తం దక్షిణ అమెరికా అంతా కూడా మ్యాజికల్ రియలిజం పేరిట ప్రపంచమంతా ఈరోజు ప్రాచుర్యం పొందిన కళారూపం కింద మనందరికీ తెలుస్తుంది. అయితే మనం చాలాసార్లు ఏం జరిగిందంటే 80ల తర్వాత తెలుగులో ఇట్లాంటి కథారూపాలు రావడం మొదలైన తర్వాత ఈ కథారూపాలను ఎట్లా పోల్చుకోవాలో తెలియక దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా వీటిని మ్యాజికల్ రియలిజం అనే పేరుతో వాడడం మొదలు పెడుతూ వచ్చారు. కానీ ఈ కథారూపాలకి లాటిన్ అమెరికాలో వికసించిన మ్యాజికల్ రియలిజానికి ఎట్లాంటి సంబంధం లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని మ్యాజికల్ రియలిజం అని అనడం అంటే ఏమిటంటే మన గురించి మనం స్పష్టమైన అవగాహన లేకుండా మరొక రూపం ద్వారా మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అన్నటువంటిది. యథార్థానికి మీ అందరికీ నేను ఒక 5-10 నిమిషాలు ఎక్కువ తీసుకోను. యథార్థానికి ఆధునిక కథ పుట్టినటువంటిదే పంచతంత్రం నుంచి పుట్టింది. పంచతంత్రం కథా సరిసాగరంగా, కథా సరిసాగరం అరేబియా రాత్రులుగా, కథా సరిసాగరం డీకామరూన్, బొకాషో రాసిన డీకామరూన్గా, చార్స తాలూకు కాంటర్బరీ టైల్స్గా, డాంటే తాలూకు డివైన్ కామెడీగా, అంటే అది కావ్యమైనప్పటికీ ఆ రూపంలో ఇలా రకరకాల రూపాలుగా పంచతంత్రం కథా సరిసాగరం కలిపి ఆధునిక ప్రపంచాన్ని, ఆధునిక యూరోప్లోకి ప్రయాణం చేసిన తర్వాత వాటి నుంచి యూరోప్లో కథలు పుట్టుకురావడం మొదలుపెట్టాయి. స్పెయిన్ మీద మొట్టమొదటి ప్రభావం జరిగింది. స్పానిష్ సాహిత్యం నుంచి మొదలై తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, తర్వాత రష్యా, చిట్ట చివరి ఇంగ్లాండ్, అతి చిట్ట చివరి అమెరికా. ఎడ్గార్ ఎలన్ పో అనే వాడు 1834లో మొదటి కథ రాసి ఇది మొదటి ఆధునిక కథ అని అన్నప్పుడు మనం అది ఆధునిక కథగా మనం దాన్ని గుర్తిస్తున్నాం. యథార్థానికి అది పంచతంత్రం తాలూకు చిట్ట చివరి అనుకృతి. అది మొదటి ఆధునిక కథ తాలూకు ప్రోటోటైప్గా మనం దాన్ని గుర్తిస్తూ ఉన్నాం. అయితే పంచతంత్రానికి, కథా సరిసాగరానికి యూరోప్ మీద ప్రభావం చూపించగల కారణం ఏంటంటే అసలు సెక్యులర్ లిటరేచర్, రిలీజియస్ లిటరేచర్ కాదు. ఈ క్రమంలో మనం వెనక్కి తిరిగి చూస్తే ప్రాచీన కథారూపాలు 3 రకాల కథారూపాలు ఉన్నాయి. ఒకటి ఫోక్ టేల్, రెండవది లెజెండ్, మూడవది మిత్. ఫోక్ టేల్ అంటే ఏమిటంటే కల్పిత కథ. మిత్ అంటే ఏమిటంటే సాక్రెడ్ స్టోరీ. ఫోక్ టేల్ సెక్యులర్ స్టోరీ, మిత్ సాక్రెడ్ స్టోరీ. లెజెండ్ అనేది రెండింటి మధ్యలో ఉంటుంది. అంటే లెజెండ్ విశ్వసనీయత సంతరించుకున్న ఫోక్ టేల్ అన్నమాట. ఫోక్ టేల్ రూపంలో ఉంటుంది కానీ విశ్వసనీయత సంతరించుకుంటుంది. దాన్ని మనం స్థల పురాణం అనొచ్చు, వ్యక్తి పురాణం అనొచ్చు. లెజెండ్ అనేది ప్రపంచంలో, ముఖ్యంగా ఆఫ్రికాలో, ఈ మ్యాజికల్ రిలీజియన్కి దారి తీసిన దక్షిణ అమెరికాలో, ఆసియా సాహిత్యం అంతట్లోనూ కూడా లెజెండ్ ఒక చాలా ప్రఖ్యాతి చెందిన, ప్రసిద్ధి చెందిన ప్రక్రియ. కేశవరెడ్డి గారి నవలన్నీ కూడా లెజెండ్ తాలూకు కథారూపాలవి. లెజెండ్కి ఒక చక్కటి సమానార్థకమైన పదం చెప్పమని అడిగితే నేనేమంటానంటే ఐతిహ్యం అంటాను. నేను కేశవరెడ్డి గారి కథలన్నీ కూడా ఐతిహ్యాలు. కొన్ని ఐతిహ్యాలు కలిస్తే, ఒక 50, 100, 1000 ఐతిహ్యాలు కలిస్తే, ఈ రకరకాల ఐతిహ్యాలన్నీ విన్నప్పుడు, ఈ రకరకాల లెజెండ్స్ అన్ని విన్నప్పుడు, ఈ లెజెండ్స్ మధ్యలో ఏదైనా ఒక వ్యవస్థాగత రూపం ఉందా, ఈ సమాజానికి ఒక దృక్పథం ఉందా అని ఆలోచించేటప్పుడు వివిధ రకాల ఐతిహ్యాలు కలిసి ఒక ఇతిహాసంగా రూపొందుతాయి. అంటే అనేక లెజెండ్స్ కలిస్తే ఒక ఎపిక్ ఏర్పడుతుంది. ఆ రకంగా చూసినప్పుడు రామాయణంలోనూ మహాభారతంలోనూ కొన్ని 100 ఐతిహ్యాలు మనకు కనబడతాయి. ఆ ఐతిహ్యాలన్నీ కలిసి ఆ కాలం నాటి మనుషులు, ఆ కాలం నాటి శక్తులు, ముఖ్యంగా ఉత్పత్తి శక్తుల్ని శాసించే పాలక శక్తులు ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు, ఆ దృక్పథంలో కొద్ది మందికి ఎట్లాంటి మేలు చేస్తున్నారు, అత్యధిక సంఖ్యాకులకు ఎట్లాంటి హాని చేస్తూ ఉన్నారు అన్నట్టు దృక్పథాన్ని మనం పసిగట్టగలిగితే దాని నుంచి ఆ ఎపిక్ వరల్డ్ వ్యూ మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి ఒక ఇతిహాసానికి సరిపోయేటటువంటి అనేక ఐతిహ్యాలు మనకి భారతంలో, రామాయణంలో చాలా ఐతిహ్యాలు కనబడతాయి. ఆ ఐతిహ్యాల్లో చాలా అంతర్సంఘర్షణ ఉంటుంది. ఈ ఐతిహ్యాన్ని అర్థం చేసుకోవడం కోసం ఆ పురాణ పాత్రలు ప్రయత్నం చేస్తాయి. అరణ్యపురం అంతా కూడా ధర్మరాజుకి ఇట్లాంటి ఐతిహ్యాలే చెప్తారు. ఈ ఐతిహ్యాలన్నింటిలోనూ కూడా ధర్మరాజు ఒక రాజు ఎవడు,
దెబ్బతిన్న రాజు ఎవడు, రాజ్యం పోగొట్టుకున్న రాజు ఎవడు, భార్య అవమానించబడ్డ రాజు ఎవడు, వాడు ఎట్లా ప్రవర్తించాలి, ఏ విధంగా మసులుకోవాలి అన్నటువంటి ప్రయాణం సాగిస్తూ ఉంటాడనమాట. ఇటువంటి ఐతిహ్యాల నుంచి ఒక ప్రొటాగనిస్ట్ రూపొందుతాడు. ఆ ప్రొటాగనిస్ట్ ఆ యుగ ధర్మాన్ని మాట్లాడతాడు. కేశవరెడ్డి గారు ఈ 10 నవలల్లో కూడా 10 ఐతిహ్యాలు పట్టుకొచ్చాడు. ఈ ఐతిహ్యాలన్నింటిలోనూ కూడా మనకు ఒక ఎపిక్ ప్రొటాగనిస్ట్ కనబడతాడు. ఆ ఎపిక్ ప్రొటాగనిస్ట్ ఎవడు? ఈ అన్ని ఐతిహ్యాల్లో ఉన్నవాడు ఎవడంటే భూమిని పోగొట్టుకున్నవాడు, పశువులను పోగొట్టుకున్నవాడు, పని పోగొట్టుకున్నవాడు, నీడ పోగొట్టుకున్నవాడు. అంటే పోగొట్టుకోవడం, లాస్. ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే పారడైజ్ లాస్ట్ లాగా ఒక పోగొట్టుకోవడం, ఒక నష్టం, కోల్పోవడం. ఈ కోల్పోవడం అనేటువంటిది ఏమిటి? మోస్ట్ ఎసెన్షియల్ ఏదో నీకు అది. ఆ ఎసెన్షియల్ ఏది? అన్నిటికన్నా ఎసెన్షియల్ ఏది? ఐడెంటిటీని పోగొట్టుకోవడం. ఆ కథలన్నింటిలో ఉన్నటువంటి బీభత్సం అంతా ఎక్కడుందంటే మనుషులు తమ ఐడెంటిటీని పోగొట్టుకోవడంలో బీభత్సం ఉంది. నిన్నటి దాకా కయ్య ఉంటే నువ్వు రైతువి, కయ్య లేకపోతే నువ్వు మనిషివి కావు. చాలాసార్లు ఆ రైతులు, ముఖ్యంగా మోగవాని పిల్లంగోవిలోను, శ్మశానం దున్నేరులోను, రావుడుండాడు రాజ్యముండాదిలోను కూడా రైతులు భూమి పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు వాడే పదజాలం అంతా ఏమిటంటే దిమ్మరి జాతుల పదజాలం. నేను నాడోడిని అయ్యాను, దొమ్మరోడిని అయ్యాను, ఒడ్డోడిని అయ్యాను అంటాడు. అసలు చివరి గుడిసె వీటన్నిటిలో కూడా అత్యంత ప్రతీకాత్మక అయినటువంటి నవల. అందులో ఆయన ఏమంటాడంటే, నువ్వు ఒకటి చేతిలో, ఇందాక వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు, ఒకటి చేతిలో హింస అనుభవిస్తున్నటువంటి, పీడన అనుభవిస్తున్నటువంటి ఒక మనిషిని మాత్రమే చూస్తున్నావు. కానీ చివరి కూడా చూసినట్లయితే అందులో ఒక హింసా చక్రం ఉంది. ఎలకలు బొరియల్లో దాచుకున్నటువంటి వరి కొంకుల కోసం ఎలకల్ని వేటాడే యానాదిని వేటాడే రెడ్డిని వేటాడే మణేగాడిని వేటాడే గవర్నమెంటు. ఈ హింసా చక్రం మొత్తాన్ని ఆయన చివరి గుడిసెలో పట్టుకొచ్చింది అన్నా నేను. అందులో మామూలు సోషలిస్ట్ రచయితలు, మామూలు కమ్యూనిస్ట్ రచయితలు, మామూలు వామపక్ష రచయితలు భూమి మీద జరిగే హింస గురించి మాత్రమే మాట్లాడారు. కేశవరెడ్డి భూమి మీద మాత్రమే కాకుండా పాతాళంలో జరిగే హింస గురించి కూడా మాట్లాడాడు ఆయన. అది అసామాన్యమైన లోచూపుతో మాట్లాడాడు ఆయన. ఈ లెజెండరీ ఎందుకు ఎంచుకున్నాడు? ఇది ఇక్కడ సో గమనించవలసిన అంటే కేశవరెడ్డి ఎంచుకున్నటువంటి శిల్పం లెజెండ్ తాలూకు శిల్పం. లెజెండరీ ఎందుకు ఎంచుకున్నాడంటే రియలిస్ట్ శిల్పం ఫెయిల్ అయ్యింది. నువ్వు ఉన్నట్టుగా రాస్తే వార్తాపత్రికలు ఉన్నాయి, టెలివిజన్లు ఉన్నాయి. నీ కళ్ళ ముందు ఒక హత్య జరిగిందంటే, ఒక ఉద్యమం జరిగిందంటే, ఒక విప్లవం జరిగిందంటే, ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ మీద విమానం వెళ్ళిందంటే కళ్ళ ముందు రంగురంగులతో క్షణాలు నువ్వు చూస్తున్నావు. నువ్వు దాన్ని దాటినటువంటి ఇన్సైట్ని కలిగించాలంటే, షాక్ని కలిగించాలంటే రియలిస్ట్ శిల్పం పని చెయ్యదు. రచయిత ఇప్పుడు కూర్చుని టాల్స్టాయ్ లాగా 8 ఏళ్ళు కష్టపడి వార్ అండ్ పీస్ నవలు రాసినందువల్ల ఈరోజు రచయిత ఏమీ సాధించలేడు. ఆ శిల్పానికి కాలం చెల్లిపోయింది. అది 18, 19 శతాబ్దాల్లో ఫోటోగ్రఫీ లేని రోజుల్లో, సినిమాలు లేని రోజుల్లో, ప్రింటింగ్ ప్రెస్ లేని రోజుల్లో, వార్తాపత్రికలు లేని రోజుల్లో అది నడిచింది. ఈరోజు అవసరం. ఈరోజు వాట్సాప్లో పొద్దున ఇలా ఫొటోస్ పంపగలవు నువ్వు. ఏ రచయిత ఎంత వివరణ చిత్రిస్తే, ఇప్పుడు నేను ఒక రచయితగా రియలిస్ట్ శిల్పకారుడిగా కూర్చుని ఈ ఆటోని చిత్రించాలనుకున్నాను అనుకోండి, ఎంత కేటలాగింగ్ చేస్తే నేను ఈ చిత్రాన్ని ఇవ్వగలుగుతాను. వాట్సాప్లో మీరు క్షణంలో దీని తాలూకు బొమ్మ మీరు పంపగలుగుతారు. ఒక వాట్సాప్ పక్కన పెట్టుకుని రచయితను పక్కన పెడితే ఈ రచయిత ఎప్పటికీ అత్యంత విశ్వసనీయమైన రియలిస్ట్ చిత్రం ఇవ్వగలుగుతాడు. అలా కాక నేను రియలిజాన్ని దాటినటువంటి స్ఫురణ ఏదో మీకు కలగజేసినట్లయితే తక్షణం మీకు అర్థమవుతుంది. అది రియలిస్ట్ సాహిత్యకారులకు కూడా సమస్య ఉంది. ఉదాహరణకు బుచ్చిబాబు గారు ఒక చోట రాస్తాడు, ఒక పల్లెటూరు కొద్దిగా బస్తీగా మారింది అని చెప్పడం కోసం ఆ పల్లెటూరులో ఏమేమి వచ్చాయో అన్నీ రాసుకుంటూ వెళ్ళాను నేను. ఎంత రాసినా కూడా అది బస్తీగా మారిందని చెప్పడానికి కావలసినటువంటి ఒక మాట ఏదో నాకు దొరకలేదు. చివరికి అక్కడ ఒక సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపు వచ్చిందని రాయడంతో బస్తీ చిత్రణ పూర్తయింది అన్నాడు ఆయన. అంటే ఆ స్ట్రాటజిక్ ఎలిమెంట్ ఏదో దొరకాలి నీకు. సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్ అనేది రియలిస్టు ఎమిలీ జోలాలాగా నువ్వు కూర్చుని గోడౌన్లో లెక్కలు వేసినట్టుగా రాస్తే అయ్యేది కాదు. రియలిస్ట్ శిల్పం ఫెయిల్ అయింది కాబట్టి ఆయన రియలిస్ట్ శిల్పాన్ని దాటిన శిల్పం కోసం ప్రయత్నం చేశాడు ఆయన. దాన్ని మనం మ్యాజికల్ రియలిజం అని అనుకుంటున్నాం, కాదు. అది లెజెండరీ శిల్పాన్ని వాడుకున్నాడు ఆయన. లెజెండ్ ఏం చేస్తుందంటే ఐతిహ్యం, కథ చెప్పినట్టు. ఇది కొత్త పద్ధతి కాదు. ఇది ఆసియా దేశాల్లో, ఆసియా సాహిత్యాల్లో, భారతీయ సాహిత్యంలో మౌఖికంగా చెప్పడం. ఒకడు కథ చెప్తాడు, వాడు కథ చెప్తాడు. ఈ చెప్పడంలో ఉన్న విశేషం ఏమిటంటే నీకు ఎదురుగుండా కథ చెప్తున్నాడు అన్నప్పుడు
క్రెడిబిలిటీ పెరుగుతుంది. నా అనుభవం చెప్తున్నాడు, క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఈ ఈ ఈ ట్రిక్స్ అంటే పల్లెటూరి వాడు కథలు చెప్పుకోవడంలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా ఆ క్రెడిబిలిటీ క్రియేట్ చేయడానికి వాడే టెక్నిక్స్ అని కేశవరెడ్డి వాడతాడు. ఈవేళ నా మనసు ఏదో శంకిస్తోంది అంటాడు. ఆయన అన్ని కథల్లోనూ కూడా అవే, ఎడంవైపు నిద్ర లేచాడు వేళ అంటాడు వీడు, లేదు ఆ గువ్వ తిరుగుతూ ఉంటుంది అంటాడు, గుడ్ల గువ్వ వాడి మేడ మీద వాలింది అంటాడు, శనేశుడు పట్టాడు అంటాడు. ఇవే పదాలు వాడేటప్పుడు ఆ ముందస్తుగా జరగబోయేటటువంటి రేపు జరగబోయే సంఘటన ముందు సూచిస్తున్నట్లుగా, అంటే ఇది పూర్తిగా మౌఖిక కథాలక్షణాన్ని వాడడం ద్వారా, ఆ శిల్పాన్ని వాడడం ద్వారా 10 నవలలు మొత్తం కలిపి 1000 పేజీలు ఉండవు. 1000 పేజీలకు మించినటువంటి ఒక 10 పెద్ద కథలు లాంటి కథలు రాసి ఆయన 1980 తర్వాత ఏ నవలాకారుడు సాధించలేనటువంటి ఎఫెక్ట్ని ఆయన మన మీద ఎట్లా సాధించగలిగాడంటే ఈ శిల్పం వల్ల సాధించాడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఒక మాలపల్లి లాంటిది. ఎందుకంటే ఆయన కాలంలో మరొక నవల రచయిత, బృహత్ నవలలు రాసిన రచయిత, గొప్ప నవలలు అనుక్షణికం హిమజ్వాల రాశాడు చండీదాస్ గారు, రాయలసీమ రచయిత, ఇంత ప్రతిభ కలిగిన రచయిత, విలువైన రచనలు. కానీ కేశవరెడ్డి నవలలు రీచ్ కాగలిగినట్లుగా, గుర్తు పెట్టుకోగలిగినట్లుగా అనుక్షణికం హిమజ్వాల 10 మందికి చేరపడం కారణం ఏంటంటే హిమజ్వాల అనుక్షణికాలు ఎంత కాకపోయినా చండీదాస్ ఇంకా రియలిస్ట్ శిల్పాన్ని ఆయన ఫాలో అయ్యాడు, కొద్దిగా స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ వాలాడు. కానీ కేశవరెడ్డి ఈ లెజెండరీ తరహా శిల్పాన్ని పట్టుకున్నందువల్ల, రియలిస్ట్ తరహా శిల్పాన్ని దాటి చూడాలనుకున్నందువల్ల ఈయన మనందరి మీద కూడా అటువంటి షాక్ ఎఫెక్ట్ని పెట్టగలిగాడు. ఇక చిట్ట చివరిగా మునెమ్మకు వచ్చేటప్పటికీ కేశవరెడ్డిలో నిజంగానే నేను అనుకుంటాను మునెమ్మ ద్వారా కేశవరెడ్డి విముక్తి సాధించాడు. మునెమ్మ 2 రకాలుగా విశేషమైన పుస్తకం. మొదటిది ఏమిటంటే అంతవరకు వచ్చిన కేశవరెడ్డి నవలన్నింటిలో కూడా స్త్రీలు చాలా చాలా నిస్సహాయలేని స్త్రీలు. ఎంత నిస్సహాయలేని స్త్రీలు అంటే కేశవరెడ్డి నవలని చదివిన తర్వాత కొంతమంది స్త్రీలు మన కళ్ళ ముందు ఉండిపోతారు. ఉదాహరణకి రావణుడు ఉండాడు రాజ్యం ఉండాదులో కంసాలోడి దగ్గర చక్రం తిప్పుతున్న కంసాలోడి భార్య, రైతులు వచ్చి ఆ ఆ కథలన్నింటిలోనూ కూడా ఒక మనిషిని న్యూనతపరచాలంటే, అవమానించాలంటే, హింసించాలంటే ఆ సమాజం వాడే 2 మార్గాలు ఏంటంటే వాడి కులం కన్నా తక్కువ కులం వాడిగా వాడిని తిట్టడం, రెండోది వాళ్ళ అమ్మనో అక్కనో భార్యనో కూతురునో రంకు కట్టి తిట్టడం. సమాజం వాడే ఈ 2 టూల్స్, ఈ 2 టూల్స్ ఆ నవలన్నింటిలో కనబడతాయి. ఎంత భీభత్సకరంగా ఉంటాయంటే ఇది మన సమాజం, ఇది మనం జీవిస్తున్న సమాజం, ఇంకా నడుస్తున్న సమాజం, ఇంకా పచ్చిగా ఉన్న సమాజం. ఈ సమాజంలో ఆ 2 రైతులు వచ్చి ఆ కంసాలోడి దగ్గర వాడిని తిట్టడం కోసం చక్రం తిప్పుతున్న కంసాలోడి భార్యను అంటూ ఉంటారు. ఆమె అసహాయంగా ఆ చక్రం తిప్పుతూ ఉంటుంది, కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఆమె ఆ ఇన్క్రెడిబుల్ గాడెస్ నవల్లో, శ్మశాన దున్నేరు నవల్లో ఆ వీరభద్రుడి తాలూకు భార్య, 2 కూతుళ్ళు, భయంకరమైన దృశ్యం అది. ఇట్లాంటి దృశ్యాలతో మాత్రమే స్త్రీలు కనబడతారు మనకి. మునెమ్మ దాకా మొట్టమొదటిసారి మునెమ్మలో స్త్రీ విముక్తి చెందిన స్త్రీ కనబడుతుంది. అంటే ఆయన దృష్టిలో, కేశవరెడ్డి దృష్టిలో సమాజంలో కులాలు వర్గాలన్నీ కూడా పురుషత్వానికి సంబంధించినటువంటివి, జెండర్కి సంబంధించినటువంటివి. ఒకవేళ చిట్ట చివరి పెరిఫరల్కి చెందిన ఒక యానాది, ఎరుకల, మాల, మాదిగా విముక్తి చెందినా కూడా స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని చెప్పడానికి లేదు. స్త్రీ విముక్తి అంటే స్త్రీ మాత్రమే విముక్తి చెందాలి, అది మునెమ్మలో కనబడుతుంది. అది మొదటి విముక్తి. దాన్ని ఎందుకు ఎవరు ఆ మొత్తం డిస్కషన్ ఏ కారణం వల్ల ఎందుకు పక్కదో పట్టించారో వాళ్ళ అపార్థం ఏమిటో నాకు తెలియదు. నా మిత్రుడు మీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రఘురామరాజు ఒక మాట అన్నాడు మునెమ్మ చర్చ జరుగుతున్నప్పుడు. మరొక రాయలసీమ మహానుభావుడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒక మాట అన్నాడు సరస్వతి పుత్రుల సంభాషణల్లో, మన వాళ్ళు టెక్స్ట్ని వదిలి చంక్రమణం చేస్తారు అని. రఘురామరాజు గారు నాతో ఏమన్నాడంటే, నా దగ్గర డబ్బులు ఉంటే హిందూ పేపర్లో ఫుల్ టైం అడ్వర్టైజ్మెంట్ వేద్దాం అనుకుంటున్నాను, ఇది టెక్స్ట్ని వదిలి చంక్రమణం చేస్తారు మునెమ్మ సందర్భంగా అని. మునెమ్మ టెక్స్ట్ నేను ఒకసారి కాదు కనీసం 3 సార్లు చదివాను నేను. ఏం అపార్థానికి ఇందులో తావు ఉంది? అసలు కేశవరెడ్డి నవలన్నింటిలో కూడా పశువులు, ఆస్తి, భూమి సమానార్థకాలుగా ఉన్నాయి. మునెమ్మ దాకా స్త్రీలు కూడా. మునెమ్మలో ఒక్కొక్క నవల్లో ఒక్కొక్కటి విడగొట్టాడు ఆయన. ఆ నవలల్లో ఉన్న మనుషులు మధ్యయుగాల తాలూకు, రాయలసీమ తాలూకు మనుషులు. పశువులు పోతే తన్ని బాకుతో పొడుచు చచ్చిపోయిన కొళందిరెడ్డి కనబడతాడు. భూమి పోతే ఆత్మదానం చేసిన బక్కిరెడ్డి కనబడతాడు. పని పోతే ఊరు వదిలిపెట్టిపోయినటువంటి కంసాలు కనబడతాడు.
వీళ్ళందరూ అంటే పనితోటి, పశువులతోటి, ఆస్తితోటి, స్త్రీలతోటి తమను తాము ఐడెంటిఫై చేసుకుని అవి లేకపోయేటప్పటికీ తమకు ఐడెంటిటీ లేదనుకున్న మనుషులు మున్నెమ్మ దాకా కనబడతారు. కానీ మొట్టమొదటిసారి మున్నెమ్మ నవల్లో మాత్రమే బయటికి పోయిన మనిషి మళ్ళీ వెనక్కి రావడం కనబడుతుంది. పునరాగమనం ఉంది, కమింగ్ బ్యాక్. ఆ రకంగా అది ఒక విజయ సూచకమైన కథగా నేను భావిస్తున్నాను. నేను కేశవరెడ్డివి స్థూల చిత్రణలు కావు, సూక్ష్మ చిత్రణలు, సూక్ష్మ సాహిత్యం. రాసింది పేజీల రీత్యా స్వల్పమైనప్పటికీ పొరలుగా కుక్కి పెట్టినటువంటి సాహిత్యం అది. దాన్ని విస్తృతంగా చదవాలి. అట్లా చదవాలన్నటువంటి బాధ్యత మీ భుజానికి ఎత్తుకున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూ, ఏ రచయితని యువతీ యువకులు చదువుతారో ఆ రచయిత మాత్రమే చిరంజీవి. ఆ విధంగా కేశవరెడ్డి ధన్యుడు. ఈ కార్యక్రమాన్ని ఇట్లా సంకల్పించిన మీ అందరినీ మరోసారి మనసారా అభినందిస్తూ సెలవు తీసుకు. ధన్యవాదాలు సార్. వీరభద్రుడు గారు మాట్లాడుతూ ఉంటే మనం ఒక్కసారిగా కేశవరెడ్డి గారి సాహిత్యాన్ని అంతా ఒకసారి మళ్ళీ చదివేయాలనిపిస్తుంది. ప్రతి అక్షరాన్ని చదవాలనిపిస్తుంది. నిజానికి కేశవరెడ్డి గారి సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన శ్మశానం దున్నేరు నవలలో ఒక మాలలో ఉన్నటువంటి ఒక ఉపకులాల గురించి రాస్తున్నట్టుగా రాశారు. కానీ అక్కడ చాలా ఒక సమస్య ఉంది. సమాజంలో మాలా మాదిగా లేకపోతే ఎస్టీల్లో ఉన్నటువంటి ఒక 35 ఉపకులాలు, ఆ ఉపకులాల్లో ఉన్నటువంటి అంతర్వైరుధ్యాలు, ఈ అంతర్వైరుధ్యాల్ని మనం చెప్పేటప్పుడు రచయితగా చాలా జాగ్రత్త వహించాలి. చాలా సెన్సిటివ్ విషయాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఒక మాల ఉపకులాన్ని తీసుకుని ఆ మాలలోనే ఒక ఉపకులం ఉంది అని చెప్పేసరికి పెద్ద సమస్య లేదు. అలా కాకుండా మాల మాదిగా అని సమస్య పెట్టి మీరు మాదిగ పక్షాన్ని వహిస్తున్నారు అనే సమస్య వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అటువంటి వస్తువుని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అది సృజనకారుడు పడే ఒక అవస్థది, సృజనకారుడు పడుతున్నటువంటి అవస్థ. ఇటువంటి అవస్థలు చాలా ఇందులో ఉన్నాయి మన కేశవరెడ్డి గారి నవలల్లో. మనకి ఈరోజు ఒక గొప్ప ప్రతిపాదన చేశారు కేశవరెడ్డి గారు, మన వీరభద్ర గారు. ఏమిటంటే ఇంతవరకు మనం మనకి ఆర్కిటైపల్ క్యారెక్టర్స్ ఉన్నాయనో, అంటే ప్రాగ్రూప పాత్రలు ఉన్నాయనో, లేకపోతే మ్యాజిక్ రియలిజం అనే శిల్పం ఉందనో, ఇటువంటి శిల్పాల గురించి మనం మాట్లాడుకున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు ఈ జాతీయ సదస్సు ఒక గొప్ప సూత్రీకరణను మనకు అందించింది. అదేమిటంటే రియలిస్టిక్ శిల్పం కంటే కూడా ఒక లెజెండరీ కంటెంట్ ముందుకు తీసుకొచ్చి ఒక కొత్త శిల్పాన్ని మన తెలుగు సాహిత్యంలో అందించే ప్రయత్నం చేశారు కేశవరెడ్డి గారు అని మనకి వీరభద్రుడు గారు మనకి ప్రతిపాదించారు. ఇది ఈరోజు మనం జాతీయ సదస్సు అందుకున్నటువంటి గొప్ప ఫలంగా భావిస్తున్నాను. మనకి తుమ్మల రామకృష్ణ గారు సాహిత్యానికి కావాల్సిన నేపథ్యాన్ని అందిస్తే ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ఫలాన్ని మనకి అందించినటువంటి వారు మనకి వీరభద్రుడు గారు. నిజానికి ఈ కార్యక్రమం నిర్వహించడం మల్లిగౌడ గంగాప్రసాద్ కావచ్చు, లేకపోతే వాళ్ళ విద్యార్థుల బృందం కావచ్చు, ఒక జాతీయ సదస్సు నిర్వహించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్, హైదరాబాద్ సాహితీ సమితి వాళ్ళు చాలా ఒక సమకాలీనమైనటువంటి సాహితీవేత్తని అర్థం చేసుకోవడానికి, ఒక నూతన దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ఒక 3 తరాల వాళ్ళని ఒకే చోట కూర్చోబెట్టి, అది కూడా హైదరాబాద్ లాంటి సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు పేరుతో మొత్తం అందరినీ కూడా చదివించారు, ఆలోచించారు, మదింపజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదించే పద్ధతిలో మాట్లాడారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి దీని గురించి రామకృష్ణ గారు ఆ నోట్స్ చూస్తుంటే ఆశ్చర్యపోయాను. ఆయన ఒకటే అన్నారు, మనం మాట్లాడడం కాదు, మనం పిలిచినటువంటి వక్తకి ఎక్కువ సమయం ఇద్దాం,
అని అన్నారు. వారి ఔదార్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన వీరభద్రుడు గారు మాట్లాడినటువంటి అంశాలకి మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నెక్స్ట్ సదస్సు సమావేశం ప్రారంభం కావాలి కనుక ఈ ప్రారంభ సదస్సుని ముగించే కార్యక్రమంలో భాగంగా వందన సమర్పణ చేయవలసిందిగా మిత్రుడు రాఘవేందర్ని ఆహ్వానిస్తున్నాను. రాఘవేందర్.